వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం. మేషరాశి ఈ సంవత్సరం 2025 ఉగాది నుంచి మనకి అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఆదాయ వ్యయాలు కొంచెం ఇదిగా ఉన్నాయి కాబట్టి వ్యాపారాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతభత్యాలు అనేటటువంటివి కాన్స్టెంట్గా ఉంటాయి. సంస్థల్లో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెరుగుదల ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. బంధువుల ఇళ్ళకి, బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరంతా పాల్గొనడం, బంధువులకి పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా కాళ్ళు కడిగి కన్యాదానాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ మేషరాశి వారు చేస్తారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఎంత చేసినప్పటికీ కూడా బంధువులకి, స్నేహితులకి మరి ఇంకా వాళ్ళకి తృప్తి పడకుండా మిమ్మల్ని అవమానపరచాలని చూస్తూ ఉంటారు. రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. రాహు మనకి ఈ మే 30, 2025 సంవత్సరం నుంచి మీనరాశి కుంభరాశిలోకి వచ్చాడు, మీనరాశి నుంచి. కాబట్టి రైతుల పరిస్థితులు బాగుంటాయి, అప్పులన్నీ కూడా తీరుస్తారు. బయట నుంచి అనేకమైనటువంటి లోన్స్ తీసుకొస్తారు. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి. కేతు సింహరాశి ప్రవేశం చేశాడు, అందువలన ఫర్టిలైజర్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక మనకి గురుడు వచ్చేసరికి మిథున రాశి కాబట్టి మిథున రాశి ప్రవేశం మే 30, 2024 సంవత్సరంలో చేస్తున్నాడు. ఆ తర్వాత గురుడు మరి మిథున కర్కాటక రాశి సంచారాలు చేయడం అనేటటువంటి జరగడం ద్వారా మనకి ఈ మేషరాశి వారందరికీ కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. అలాగే ఈ యొక్క తల్లి తరపు వారందరినీ కూడా ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మేషరాశి వారంతా కూడా ఫారిన్ వెళ్ళాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మరి కొన్ని చికాకులు అనేటటువంటి వస్తాయి. యుఎస్ఏ దగ్గరికి వచ్చేసరికి ఇక ఇతర దేశాలకంతా కూడా మీకు డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి మానద్దు. అలాగే శత్రువుల పీడ మీకు పోతుంది. ఇక ఈ సంవత్సరంగా ఇంకా మెరుగుగా ఉండడానికి పరిహారాలు మనం చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా మేషరాశి వారి అంటే, సాంప్రదాయబద్ధంగా మనము ఈ యొక్క కేతువుకి మనము చేసుకోవాలా. మరి చక్కగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా సోమవారం ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే తంత్ర జ్యోతిషానుసారము మీరు చక్కగా రావి చెట్టుకి రోజు నీళ్లు పోస్తూ శనివారం 108 ప్రదక్షిణాలు చేసుకుంటూ మర్రి చెట్టు వేర్లను తీసుకుని వచ్చి అది మీ పూజా మందిరంలో మీరు ఉంచుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరూ కూడా ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. అండ్ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బండ చాకరీ చేస్తున్నప్పటికీ కూడా మీకు వాళ్ళ గుర్తింపు అనేటటువంటి తక్కువగా ఉంటుంది. జీతభత్యాల విషయంలో మాత్రము పెరుగుదల బాగుంటుంది. మీకు రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ రిటైర్మెంట్ అవ్వాల్సినటువంటి వాళ్ళకంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి మీకు రావాల్సినవన్నీ కూడా మీకు ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి చికాకులు మీకు రావడం జరుగుతాయి. ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి మీరు ప్రయాణాలు వెళ్ళడం అనేటటువంటిది తరచుగా జరుగుతుంది. మీ జీవితంలోకి ఒక స్త్రీల వలన మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మీరు మాత్రం వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళంతా కూడా టైం పాస్కి మీకు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ యొక్క రైతులు మనం కనుక తీసుకున్నట్లయితే ఆ రైతుల యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే ఎలక్ట్రికల్ కంపెనీలు ఇవన్నీ కూడా చాలా ముందంజలో ఉంటారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, కోల్, బొగ్గు కార్మికులు వీళ్ళందరూ కూడా మంచి జీతభత్యాలు అనేటటువంటివి తీసుకుంటారు. షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఈ వృషభ రాశి వాళ్ళు ముందంజలో ఉంటారు. కానీ దయచేసి షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆటలు ఆడొద్దని నా మనవి. అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వారు మర్మాంగాలకు సంబంధించినటువంటి వెనీరియల్ డిసీజెస్ రావడానికి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అలాగే లో బీపీ ఇవన్నీ కూడా
ఇక ఈ వృషభ రాశి వారు అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరంలో మీరు చేయడం జరుగుతుంది. మంచి ప్రవర్తనతో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహం ఈ సంవత్సరం చేస్తారు. అదేవిధంగా చక్కటి గురువులతో సాన్నిహిత్యం మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు వస్తాయి. మరి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనం కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని అన్ని రంగుల వస్త్రాలు ఉన్నటువంటి కలర్స్ మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి వేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గౌరవాలు పెరిగిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ అంతా కూడా మీకు 2024 మొత్తము గురుబలం తగ్గిపోయింది. ఇప్పుడు కాస్త గురుబలం మీకు జన్మంలోకి రావడం వల్ల కాస్త పెరుగుతోంది. కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు మీకు పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. చక్కగా అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్లు కూడా మీకు ఎక్కడా కూడా ఆగవు, వచ్చేస్తాయి. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి మనకి లాస్ట్ ఇయర్ కంటే కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి. భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రైతులు కొన్ని స్థలాలు కొంటారు, ఇళ్ళు కడతారు. పిల్లల్ని బ్రహ్మాండమైనటువంటి చదువులు మీరు చదివించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మిథున రాశి వారందరికీ కూడా ప్రేమ వ్యవహారాలలో మీకు ముందంచుకు వెళ్తారు. అయితే ప్రేమల్లో పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు అవకాశాలు లభిస్తాయి. ఒక యుఎస్లో కొంచెం టఫ్గా ఉన్నప్పటికీ మిగిలిన దేశాలకి విద్యార్థులు వెళతారు. మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, మీరు కోరుకున్న విధంగా కోర్సుల్లో సీట్లు రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి స్త్రీలందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. గతంలో అత్తగారు ఆడపడుచుల బాధలతో వేగినటువంటి వాళ్ళంతా కూడా ఆ బాధలు పోయిన పీడ పోయిందని చాలా సంతోషంగా ఈ మిథున రాశి వారు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళ భర్తలు మరి వేరే చోట్ల ఊర్లలో ఉండడము, మీరు వేరే చోట్ల ఉండడము, పెట్టినటువంటి వ్యాపారాల్లో మళ్ళీ మనం ముందుకు వెళ్ళమా అనేటటువంటి ఆలోచనలతో వీళ్ళంతా కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ముందుకు మీరు చక్కగా మంచిగా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ మిథున రాశి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పట్ల మీరంతా కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ పిల్లలకు మీకు సీట్లు వస్తాయా రావా అనేటటువంటి ధోరణితో మీరు అధికంగా టెన్షన్ పడడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే ఈ మిథున రాశి వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేటటువంటిది ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాల్లోనూ కూడా భార్యలు విడివిడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసిపోవడానికి రీకన్సిలేషన్ అనేటటువంటిది జరిగి మళ్ళీ కలవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా చక్కగా ముందంజలో ఉంటారు. సినిమా వాళ్ళు కూడా అనుకున్న విజయాలు వీళ్ళు సాధిస్తారు. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి మనకి శని యొక్క బలం కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శని కుంభరాశి నుంచి మనకి మీనరాశి ప్రవేశం చేశాడు. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీరు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటువంటివి జరుగుతాయి. శుభమస్తు. కర్కాటక రాశి. మనం గత సంవత్సరం అంతా కూడా 2024 చూసినట్లయితే మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము, 1-2 సార్లు ప్రయత్నాలు, ఈ విధంగా మీకు శని అష్టమ శని దోషం అలా జరిగినాయి. ఇప్పుడు మనకి
మే 30 2024 సంవత్సరం నుంచి మనకి అష్టమంలోకి రాహు వస్తున్నాడు కాబట్టి కాస్త అనవసరమైనటువంటి విషయాల పట్ల అశాంతితో ఉండడము, మానసిక లోపము, ఇలాంటి దోషాలతో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఆదాయాలు మనకి పెరగడం వల్ల చక్కగా వీళ్ళు సంపాదన బాగా పెరుగుతుంది. టీఏలు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా పేదవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ, ఇల్లులు అవనివ్వండి, లోన్లు అవనివ్వండి, పంచదార కార్డులు, రేషన్ కార్డులు, ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఇటువంటి వాళ్ళు అంతా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ముందుకు వెళ్తారు. అండ్ ఈ కర్కాటక రాశి వారికి మనకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ ఇన్కమ్స్ కూడా సడన్గా మిస్టిక్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళు మాటలంతా కూడా గత సంవత్సరంలో ఎంతసేపు కూడా క్లారిటీగా మాట్లాడినటువంటి వీళ్ళు మరి అంత క్లారిటీగా స్పష్టంగా ఉండకపోవడం, అందువలన ఇంటర్వ్యూల్లో వీళ్ళు సెలెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఇంతవరకు లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుబలం తగ్గిపోయి మే 30 2024 సంవత్సరం నుంచి మనందరికీ కూడా జన్మంలోకి గురుడు రావడం అనేటటువంటిది జరుగుతాయి. దీనివల్ల మీకు డయాబెటీస్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ మీరు తగ్గించాలా. మీరు భోజనాలు అవన్నీ కూడా చేయకుండా కేవలం చపాతీలు, మిల్లెట్స్ ఇలాంటివి తినమని డాక్టర్లు కూడా మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ సంవత్సరం ఉంటుంది. శుభమస్తు. సింహరాశి వీళ్ళ సంపాదన తర్వాత ఖర్చు కూడా రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి వెనక వీళ్ళు పాపం దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే కోవిడ్ బారిన కొంత అనారోగ్యాల బారిన ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రారంభంలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి అంతా కూడా ఆరోగ్యపరంగా మీరు కొన్ని సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రివెన్షన్ మెజర్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరేం చూసుకోని అవసరం లేదు. మరి ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా ఇప్పటి వరకు మనకి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం చాలా వేధించింది లాస్ట్ ఇయర్. మరి సంవత్సరంలో మీనరాశిలో ఉన్నటువంటి రాహు మే 30 2025 సంవత్సరం నుంచి మనకి కుంభరాశి ప్రవేశం చేయడము, అందువల్ల సప్తమంలోకి వచ్చినటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వాదులాడుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఇలాంటి వాదించుకోకుండా మీరు పరిస్థితులు వితండవాదాలకు తాపివ్వకుండా మీరు ముందుకెళ్ళండి. అప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతాయి. మీ అప్పులు ఇవన్నీ కూడా అవతల వాళ్ళు మీకు తీర్చడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక సింహరాశి వారు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ మరదళ్ళ గురించి ఎక్కువ ఆలోచన అనేటటువంటివి చేస్తారు. పాపం మీరు వీళ్ళ కోసం ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా మీ కృషి అనేటటువంటిది వాళ్ళకు గుర్తించరన్నమాట. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త పరిస్థితి యావరేజ్గా ఉంటుంది. పంటలు బాగా పండిస్తారు కానీ మనం ఆదాయం అంతగా వీళ్ళు ఆశించినంతగా వీళ్ళు దాయడం అనేటటువంటిది జరగదు. మరి వీళ్ళల్లో మరి పనులు చేసేటటువంటి వాళ్ళ వృత్తులంతా కూడా స్టాండర్డ్ అవుతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రైల్వే ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి చాలా టాక్ట్ఫుల్గా మీరు నొప్పించకుండా, ఇతరులు నొప్పించకుండా మీరు తప్పించుకొని చక్కగా తిరుగుతారనమాట. కాబట్టి ధన్యులైపోతారు మీరు ఈ సంవత్సరం అంతా కూడా.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీరు ఏది పట్టుకుంటే అక్కడ సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ అవనండి, వస్త్రాలు అవనియండి, తర్వాత ఈ స్పోర్ట్స్, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, భక్తి బిజినెస్లు, ఇలాంటివన్నీ కూడా, పూజా స్టోర్స్, ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశిలో మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా సప్తమంలో రాహు నడిచాడు. మరి ఇప్పుడు ఆ రాహువు మే 30, 2025 సంవత్సరం నుంచి మీనరాశి నుంచి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 29, 2025 సంవత్సరం నుంచి మనకి శని కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి రావడం జరిగింది. కాబట్టి మనకి ఈ కన్యా రాశి వాళ్ళ అంతా కూడా పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని సప్తమ స్థానంలో శనికి క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు మరి ఇంతవరకు కూడా కొట్లాటలాడుకుంటూ ఉంటున్నారు, ఒకే గదుల్లో ఉంటున్నారు, ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు, కానీ ఇద్దరికి కూడా ఏమీ రిలేషన్స్ అనేటటువంటివి లేవు. ఏదో వంట కూడా కొంతమంది చేసుకోవడం, ఎవరి వంట వాళ్ళు చేసుకునే అంత ఇదిగా ఈ కన్యా రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ 2025 సంవత్సరంలో ఇటువంటి పరిస్థితులు కాస్త మారడానికి అవకాశాలు ఉంటాయి. మీ పట్ల మీ భర్తలకి కాస్త ఎఫినిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. మ్యూచువల్ అట్రాక్షన్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఈ కన్యా రాశి వారికి ఉద్యోగ బత్యాలు మనం కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలనే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా లాభం పడడానికి అవకాశాలు అనేటటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారంతా కూడా అనుకున్నట్టు ప్రణాళికాబద్ధంగా ఈ సంవత్సరం అనేటటువంటివి మీరు చేసుకోగలుగుతారు. ఇక సినిమా యాక్టర్లు, హీరోయిన్లకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మంచి పారితోషాలు వస్తాయి. మరి పోసలమ్ముకునేటటువంటి మొనాలిసా కూడా మరి ఈ సంవత్సరంలో మరి హీరోయిన్గా, ఒక మోడల్గా అప్పుడే ఎంట్రీ ఏ విధంగా అయితే ఇచ్చి మరి ఒక్క సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించేంత విధంగా ఆమె కెరీర్ని ఎలా విధంగా అయితే మలుపు తిప్పిన గ్రహాలు ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కన్యా రాశిలో పుట్టినటువంటి మామూలు మధ్యతరగతి మనుషులకు కూడా ఇలాంటి అవకాశాలు మీకు తలుపులు తడతాయి. మీ విశ్వాసం ఉంటేనే మీకు ఇవి జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో శనివారం నాడు ఉదయం 8 గంటలకు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే తులారాశి వారికి పాపం ఎంతవరకు అవమానాలు జరుగుతూ ఉంటాయి. మంచి పనులు చేసినప్పటికీ కూడా మరి అటువంటిది ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మొన్నటి దాకా చాలా అప్పులు వద్దంటే అప్పులు తెగొచ్చేసి ఇచ్చేశారనమాట. ఈ సంవత్సరం మరి అప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈ యొక్క తులారాశి వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. మీ భర్తల సంపాదన, మీ సంపాదన ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే మీకు వివేకం బాగా పెరుగుతుంది. మీకు చదువు, మీ పిల్లలకు బాగా చదువు రావాలంటే మీకు చదువు బాగా వస్తుంది. కాబట్టి తులారాశిలో ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క పిల్లలంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి ఈ యొక్క శని మనకి మీనరాశి ప్రవేశము అలాగే మార్చి 29, 2025 సంవత్సరం నుంచి, అలాగే మే 30, 2025 సంవత్సరం నుంచి మనకి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశి ప్రవేశం చేయడం ద్వారా పిల్లలు చాలా మొండోళ్ళు అయిపోయి ఎవరు చెప్పిన మాట వినకుండా మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా చేస్తారు. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క తులారాశి వారంతా కూడా మీరు కూడా చాలా మొండిగా అయిపోతారు. ఎవరు చెప్పినటువంటి మాట మీరు వినరన్నమాట. ఈ విధంగా ఈ యొక్క శత్రు పీడని మీరు సాధించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆయుర్దాయం అంతా కూడా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ముందుకు ప్రతి పనిని కూడా వినూత్నంగా మీరు తీసుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు మొన్నటి వరకు కేతుగ్రహ ప్రభావం వలన అంతా కూడా మీరు ఎలా చాదస్తబద్ధంగా తయారు. ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా రేషనల్గా మరి హేతుబద్ధంగా, తార్కికంగా, సైంటిఫిక్గా ఆలోచించడం ప్రారంభిస్తూ మీరు కేతువు లాభస్థితిగతుడై ఉండడం వలన మే 30 తర్వాత మీ ఆలోచనలో చాలా డిఫరెన్స్ అనేటటువంటిది కనబడుతుంది.
విదేశాలకి నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు ఈ రాశి వారు అంతా కూడా మీరు చేసుకోవడం, మీరు ముందుకి చక్కగా దూసుకెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ యొక్క షేర్స్ మార్కెటింగ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నీ కూడా మీకు లాభదాయకంగా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. అలాగని చెప్పి దొంగ యాప్లు ఉన్నటువంటి అన్నీ కూడా ఉంటాయి. ఈ షేర్స్ వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళొద్దు. మీరు వెళ్ళినట్లయితే మొత్తం ఊడ్చిపడేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారి ఈ సంవత్సరం మోసపోకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే సున్నుండిని ఒక గిన్నెడు తీసుకుని మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా, వికలాంగులందరికీ కూడా ముఖ్యంగా మీరు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ప్రతి చోట కూడా మీకు గౌరవం బాగా పెరుగుతుంది, కాకపోతే ఆదాయం పడిపోతుంది. ఇంతవరకు కూడా మీకు ప్రమోషన్స్ వచ్చి ఎంతో ముందుకు దూసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మీ హస్బెండ్ల పాకెట్లో నుంచి డబ్బులు దొబ్బేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము కాస్త అంత ఛాన్సెస్ రావన్నమాట. కాబట్టి దీనికోసము మీరు చక్కగా అందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఈ 2025వ సంవత్సరంలో వస్తుంది. కానీ ఎంత చేసినా సరే గొర్రెకు బెత్తడే తోక అనే విధంగా మీకు జీతం పెరగకపోయేసరికి కాస్త నిరాశ, నిస్పృహ అనేటటువంటిది రావడం అనేటటువంటి జరుగుతాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ గురు గ్రహ ప్రభావము, అందువలన అప్పులు వద్దంటే మీకు వచ్చేస్తాయి. మీరు ఇళ్ళు కట్టుకుంటుంటే మీకు ఇళ్ళు డబ్బులు లేవు, దాచుకోలేదని బాధ అవసరం లేదు. మీకు అందరూ పట్టుకొచ్చి అప్పులు ఇస్తారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు అప్పులు చేసి కొనిపడేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి మరి రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీరు వృత్తిలో అఖండమైనటువంటి సడన్ సర్ప్రైజులు ఇస్తారు. మరి విదేశాలకు వెళతారు. విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో కాస్త మందగడిగా తయారవుతారు. మరి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఫైనాన్స్ బిజినెస్ చేసుకోవాలా. సెక్యూరిటీలు పెట్టుకుంటేనే కానీ మాత్రము మీరు డబ్బులు అవతల వాళ్ళకి ఇవ్వద్దు. అదేవిధంగా మీకు అవమానం పాలు ఎక్కువగా ఉండడం వలన, మీకు రాజపూజ్యత ఎక్కువగా ఉండడం వలన మీకు బాగా పొగుడుతారు. మిమ్మల్ని పొగిడారు కదా అని రెచ్చిపోయి కనుక అప్పులు ఇచ్చినట్లయితే మన డబ్బులు అనేటటువంటి మీకు తిరిగి రావన్నమాట. ఈ విధంగా మీరంతా కూడా అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మారడం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురుగ్రహం చితికిపోయింది. కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకు మీకు పంతులు గారు రాకపోతే మీరే పంతులు గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడే దుకాణం పెట్టేసేయండి. ఏదో ఒక విధంగా తెల్లవారుజామున ఇచ్చేటట్టు చూడండి. అవకాశం కుదరకపోతే ఏం చేస్తారో 6 గంటలకు ఇవ్వండి. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అవమానం పాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు అస్సలు వేడి పెట్టద్దు. బంధువుల విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. స్నేహితులకి సెక్యూరిటీలు అని చెప్పేసి లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మీరు సహాయం చేస్తే మీరందరూ కూడా జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. గురుబలం మీకు పెరుగుతోంది. వ్యాపారాల మీద దృష్టి పెట్టండి, విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టండి. ప్రజాకర్షణ మీకు పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ మీకు అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం అనేటటువంటిది గత సంవత్సరం అంతా కూడా వచ్చింది. అందువలన మే 30, 2025వ సంవత్సరం నుంచి ఈ యొక్క అర్ధాష్టమ రాహు పోయి అక్కడికి శని రావడం అనేటటువంటి జరిగింది. కాబట్టి అర్ధాష్టమ శని దోషం ప్రభావం వల్ల మీకు ఈ రాశి వాళ్ళందరికీ కూడా పనులు కాస్త లేటుగా అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ప్రతి పని 1-2 సార్లు మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏదో ఒక్కసారికే మనం పని పూర్తి అయిపోవాలి అనేటటువంటి ధోరణిలో మీరు వెళ్ళొద్దు.
అదేవిధంగా ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి మీకు హార్ట్లో యాంజియోగ్రామ్ చేయాల్సినటువంటి అవసరం కొంతమందికి ఏర్పడటం జరుగుతుంది. అలాగే మరి జెనిటల్ ఆర్గన్స్ దగ్గర నుంచి మీకు యూరిన్ నుంచి బ్లడ్ పడిపోవడం, ఇలాంటి వెనీరియల్ డిసీజెస్, ఆ తర్వాత ఈ యొక్క యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి బిల్డర్లు మీరు కట్టినటువంటి స్థలాలన్నీ కూడా ఈ సంవత్సరంలో అమ్ముడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం లేఅవుట్లు వేసి రెడీగా పెట్టు కూర్చున్నారు. గత సంవత్సరం అంతా కూడా ఏ విధంగా కూడా మార్పు లేదు. మరి అటువంటి వాళ్ళంతా కూడా మార్పు పూర్తిగా వచ్చి ఈ సంవత్సరము మంచి రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీస్లోకి వెళ్ళడానికి ఎంత ఉత్సుకత అనేటటువంటి చూపిస్తారు. మరి ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రావడం జరుగుతాయి. మరి ఫారిన్ కోర్సెస్ నుంచి కూడా మీరు కోరుకున్న కోర్సులలో కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఈ యొక్క స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రూప్ లాగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా కలెక్టివ్గా ఈ యొక్క ధనుసు రాశి వారు సామూహికంగా అందరూ కూడా కష్టపడి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ధోరణిలోకి మీరు వస్తారు. అయితే ప్రేమ వివాహాలు మాత్రం మీ సొంత కవిత్వాలు చేత్తో తీసుకోవద్దు అస్సలు. మీరు మరి మీ యొక్క తల్లిదండ్రులు ఏది నిర్ణయిస్తారో మరి దాని ప్రకారం మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం మీకు అనేకమైనటువంటి విజయాలు మీకు సాధిస్తాయి. విదేశాల నుంచి ఎన్నో లాభాలు క్రియేట్ చేస్తాయి. ఇక ధనుసు రాశి వారి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. మకర రాశి. మనకి మకర రాశి వారు అందరికీ కూడా మనకి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అంతా కూడా కంప్లీట్ అయ్యి మే 30 తర్వాత 2025వ సంవత్సరంలో 6వ ఇంట్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల మీరంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు మార్చి 29, 2025వ సంవత్సరం నుంచి విముక్తులైపోయారు. కాబట్టి మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలన్నీ కూడా పెరుగుతాయి. గురుగ్రహం వల్ల ప్రభావం వలన మీరు చక్కగా శత్రువులు కూడా మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే కొన్ని మంత్ర విద్యలు, అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ నేర్చుకోవాలని తాతహలాడుతూ ఉంటారు, మరి ఉపాసన ఏం చేస్తామండి, చేతబడులు నేర్చుకుంటామండి, కర్ణపిశాచి విద్యలు నేర్చుకుంటామండి అని ఆరాటపడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ మకర రాశి వాళ్ళకి మంచి అవకాశాలు అనేటటువంటి ఈ సంవత్సరం వస్తాయి. కాబట్టి ఇటువంటి అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఉండకండి. శుభ్రంగా మీరు 10 మంది గ్రూపుతో మీరు గడుపుతూ ఉండండి. ఆ విధంగా ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు, గతంలో కొన్నటువంటి వాళ్ళకి అన్నింటికి కూడా ఈఎంఐలు కడుతున్నారు. మీరు లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా 2 సంవత్సరాల నుంచి మీరు మామగారులకు ఇస్తున్నారు చక్కగా డబ్బులు, ఇవ్వలేదని చెప్పేసి పెళ్ళాన్ని చితకబాదేస్తున్నారు. మరి కోర్టుల్లో కేసులు వేశారు. ఇవన్నీ కూడా మానేసుకోండి. ఈ మానుకోవడం వల్ల 2025వ సంవత్సరంలో మరి వృత్తికి సంబంధించినటువంటి కేసుల్లో ఈ యొక్క మకర రాశి వారికి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక సంబంధాలకు సంబంధించిన కేసుల్లో మీరు ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఏలినాటి శని అయిపోయింది కాబట్టి ఇక మనకి అష్టమ కేతు పట్టు కూర్చున్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలబల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని మంచి చాలా పీక్ స్టేజ్లో మార్చి 29, 2025వ సంవత్సరం వరకు అనుభవించారు. బాగా దంచినాయి మిమ్మల్ని. మరి అటువంటిది ఇప్పుడు మిమ్మల్ని వదిలేయడం జరుగుతోంది. లాస్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం. కాబట్టి ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలించినప్పుడు మనకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా కుంభరాశి వారిది మీద అందరిది కూడా పై చేయి ఉంటుంది. బంధుమిత్రులను ఆదరించడంలో కానీ, స్నేహితులను ఆదరించడంలో కానీ మీకు తిరుగులేదు. కాబట్టి అది కామన్
అది. కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం గ్రాడ్యువల్గా మీకు పెరగడం అనేటటువంటిది ఉంటుంది, బాగుంటుంది. అయితే లాస్ట్ ఇయర్లో మీకు 2024లో మీకు ఎలా ఉందంటే మరి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మరణతుల్యమైనటువంటి సమస్యలు ఎన్నో మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అలా కాకుండా చక్కగా మీకు మరణం నుంచి బయటకు వచ్చేసారు. అలాంటి సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. కాబట్టి మీకు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల మీ భార్య యొక్క ఆరోగ్య స్థితి గురించి మీరు కాస్త కలవరపడడం అనేటటువంటిది జరుగుతుంది. దానికి అంత కలవరపడాల్సినటువంటి అవసరం లేదు మీకు. అలాగే మీ కుంభరాశి వారికి మరి ఈ చాలా అతి విచిత్రమైనటువంటిది. ఎంతసేపు కూడా మీకు కుంభరాశి వారు తమ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటిది మిమ్మల్ని వెన్నంటి ఒక స్త్రీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏమిటి రాబాబు అసలే మాకు పని దొరక్క మేము ఏడుస్తుంటే, ఈ యొక్క డబ్బులు లేక మేము ఏడుస్తుంటే ఈ గర్ల్ ఫ్రెండ్ ఏంటరా నాయన అని అనే విధంగా మీకు పారిపోతూ ఉంటారన్నమాట. అలాగే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు బాగుపడతారు. అలాగే ఈ యొక్క పంతుల వృత్తిలో మరి పూజా స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుల్లో వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు బాగా చదవాలా. విదేశాలకు సంబంధించి కుంభరాశి వారికి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు దేశాలన్నీ కూడా మీకు వెల్కమ్ అని చెప్పి పిలుస్తాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో ఈ కుంభరాశి వాళ్ళు ముందంజుకు వెళ్ళిపోతారు. అదేవిధంగా ఫార్మా రంగాల్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైనా ఇలాంటి దేశాలతో మీరు సంబంధం బాంధవ్యాలు పెట్టుకొని మంచి వ్యాపారాలు మీరు చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏలినాటి శని జరుగుతోంది. అందువల్ల శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. మీకు శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి దర్జాగా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. బ్రహ్మాండంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు సహకారాలు అనేటటువంటివి చేస్తారు. ఖర్చు కూడా బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, పబ్స్, రెస్టారెంట్స్, వైన్ షాపులు ఇలాంటి బిజినెస్లు కనుక మీరు పెట్టినట్లయితే నెంబర్ 1 సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్స్ మీరు అవుతారనమాట. ఈ మీనరాశి వారి రైతులు ఉన్నారు. ఈ రైతులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన సాధిస్తున్నారు. కానీ వీళ్ళ యొక్క ఖర్చులన్నీ కూడా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి. కమిషన్ ఏజెంట్స్ మధ్యలో లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు కనుక చూసుకున్నట్లయితే అది కూడా అదే పరిస్థితి. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్స్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బాగా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ డాక్టర్లు, అడ్వకేట్లు ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తులు బాగా సాధించడానికి, సినిమా యాక్టర్లకి, హీరోలకి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్, కెమెరామెన్స్ వీళ్ళంతా కూడా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకి కొత్త పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మీనరాశి వారికి ఏంటంటే ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త కరోనా ఇలాంటి వైరస్లకి విదేశాలలో ఉన్నటువంటి మన మీనరాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కరోనా మళ్ళీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎప్పటికప్పుడు వైద్యాలు అన్నీ కూడా తెలుసుకోండి. ఇప్పుడు కరోనా ఎంత తీవ్ర స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా యుఎస్లో మరి యాంటీబయాటిక్స్ ఇవ్వట్లేదు. డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాయాలి, ఇవ్వకుండా మామూలు మందులతోనే మేనేజ్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క మీనరాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు కలగనటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాలుగా మీరు ఏవైతే కోరికలు ఈ సంవత్సరం ఉన్నాయో అటువంటివన్నీ కూడా తీరిపోతాయి. మీకు మీ పిల్లలకు సంబంధించి మీకు ఎంతో సంతోషాన్ని వాళ్ళు కలగజేస్తారు. మీ పిల్లల స్కూళ్ళ విషయంలో, మీ పిల్లల కాలేజీ విషయాల్లో మీరు ఏమిట్రా బాబు ఎలాగ వేయాలి అనే మదన అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఆ ఏలినాటి శనిలో మనకి ఖచ్చితంగా మనకి
మనస్సు అంతా కూడా అదో విధంగా ఏదో నిస్తారంగా నిర్వీర్యంగా నిరాశగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో పెళ్ళం వదిలేసినోండి లవర్ వదిలేస్తే ఎలా ఉంటాడో ఆ విధంగా మనసంతా కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఈ విధంగా మీరు బాధలు పడడానికి అవకాశాలు ఉంటాయి, నిరాశపడడానికి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారంతా కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నీ కూడా అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఏవైతే మీరు ఇతరులకు అప్పులు మీకు ఇవ్వాలి అటువంటి వాళ్ళంతా కూడా మీకు అప్పులు పట్టుకొచ్చేసి వెతుక్కుని వచ్చి మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అనేకమైనటువంటి కొత్త అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి అనుకోకుండా ప్రతిదీ కూడా ఈ యొక్క సక్సెస్ఫుల్గా మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి. ఏలినాటి శని ప్రభావంలో కొంతమంది బంధువుల్ని మీరు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాని నేచర్ అది. తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి వస్తా అనారోగ్యంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండడానికి కోసం మీరు శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంబావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.